హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి. నిన్నటి వీడియో అయితే చూశారు కదండి, అక్కడ నుంచి కంటిన్యూషన్ వీడియో అండి. సుధాన్ అయితే చూశారు కదా. సుధాకైతే నేను ఎలా వెళ్తామో ఏంటో అనేది అయితే టెన్షన్ అయితే కళ్ళల్లో అయితే కనిపిస్తుందండి. కానీ జాగ్రత్తగానే వెళ్ళి వస్తాము అన్న ఉద్దేశంతో అయితే బయలుదేరామండి. ఇంకా సుధా దగ్గర అయితే మా అమ్మమ్మ అయితే వచ్చిందండి. ఇంకా అమ్మమ్మ నుంచేసి నేనైతే బయలుదేరాను. మా ఇంటి దగ్గర నుంచి బొల్లాపల్లి అయితే బయలుదేరామండి. నేను చెప్పాను కదా టికెట్ క్యాన్సిల్ అయితే మళ్ళీ అప్పటికప్పుడు వేరే ట్రావెల్ బస్ అయితే బుక్ చేసామండి టికెట్స్ అనేది. ఇంకా ఒంగోలులో స్టాప్ అంట, ఒంగోలు మంగమూరు రోడ్డులో స్టాపు అని చెప్పారు. కాకపోతే ఒంగోలు వెళ్ళటం మా దగ్గర నుంచి కొంచెం లాంగ్ అవుతుంది. అదే బొల్లాపల్లి టోల్గేట్ అంటే కొంచెం దగ్గర అవుతుంది అన్న ఉద్దేశంతో మేము మళ్ళీ ఇక్కడ వెళ్తాము. ఫస్ట్ ఏమో అక్కడికే కన్ఫామ్ చేసుకున్నాము, కాదు అని తర్వాత మళ్ళీ మార్చుకొని బొల్లాపల్లి టోల్గేట్ దగ్గరికి అయితే వెళ్ళామండి. మేము ఇంటి దగ్గర నుంచి దగ్గర 10కి అలా అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే బస్సు 11కి అని అయితే చెప్పారండి మాకు. సరే మనం వెళ్ళేసరికి 11 కదా, 10 నుంచి మనకు 1 అవర్ జర్నీ అయితే పడుతుంది. ఇంకా 10 నుంచి 11 వరకు అయితే మనకి టైం సరిపోతుంది, ఈ లోపల బస్సు వస్తుంది అన్న ఉద్దేశంతో అయితే మేమైతే స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయ్యి బొల్లాపల్లి టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చాము. కాకపోతే బస్సు చాలా లేట్ అయిందండి. మేము 11 కల్లా అక్కడ ఉంటే బస్సు వచ్చేతలకి 1 అయ్యిందండి. చాలా లేట్ అయితే అయ్యిందండి బస్సు. ఇంకా బస్సు అయితే వచ్చింది. ఇంకా మేము బుక్ చేసుకున్న బస్సు అండి చైత్రశ్రీ. బస్సు కూడా చాలా కంఫర్ట్గా అండ్ చాలా బాగుందండి. మేము సిట్టింగే బుక్ చేసుకున్నాం, స్లీపర్ అయితే లేవు అంట. ఇంకా ఆ 6 అవర్స్ జర్నీకి సిట్టింగ్ అయితే సరిపోతుందిలే అన్న ఉద్దేశంతో అయితే సిట్టింగే బుక్ చేసుకున్నామండి. ఇంకైతే స్టార్ట్ అయ్యాము. బొల్లాపల్లి టోల్గేట్ నుంచి 1కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము దగ్గర మార్నింగ్ 7కి దిగామండి అక్కడ తిరుపతిలో అయితే. ఇంకా జర్నీ అయితే పెద్దగా అయితే నైట్ జర్నీ కాబట్టి పెద్ద బోర్ అయితే అనిపించలేదు. నైట్ జర్నీ కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకా నిద్రపోయాం కదా, కొంచెంనే 5కి అలా అయితే మెలకు వచ్చిందండి. మేము 5వ తారీఖు సాయంత్రం అయితే బయలుదేరాము. ఇంకా అక్కడ తెల్లవారుజామున 7కి అలా అయితే దిగామండి. ఇంకా దిగాక మార్నింగ్ అండి, ఇది మార్నింగ్ అయితే మళ్ళీ వీడియో అనేది అయితే స్టార్ట్ చేసాము. బస్సు వెళ్ళాకైతే మళ్ళీ ఒకసారి ఓం నమో వెంకటేశాయ దర్శనానికి అయితే వస్తున్నాము. ఏ ఇబ్బందులు ఏ ఆటంకాలు కలగకుండా మాకు మీ దర్శనం చేసి పంపించు అని చెప్పి అయితే బస్సు దిగిన వెంటనే అయితే అనుకున్నానండి. ఇంకా బస్సు దిగాకైతే మనం టికెట్స్ అనేది తీసుకోవాలి. ట్రైన్లో వస్తే ఒక చోటకి, మనం బస్సు ఎక్కడికి వెళ్ళినా అండి, ఎక్కడ దిగి ఎక్కడికి వెళ్ళినా మనకి టికెట్స్ అనేది భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తారు. ఇంకొక చోట కూడా విష్ణు నివాసం కూడా ఇస్తారండి. కాకపోతే మేము దిగిన ప్లేస్ దగ్గర నుంచి భూదేవి కాంప్లెక్స్ అయితే కొంచెం దగ్గర అండి. ఆ ఉద్దేశంతో భూదేవి కాంప్లెక్స్కి అయితే వెళ్ళాము. ఇంకా అలిపిరి దగ్గర అండి అది. నడిచి వెళ్ళే వాళ్ళకైతే టికెట్స్ అయితే నడిచి వెళ్ళే వాళ్ళకైనా బస్సుల్లో వచ్చినా ట్రైన్లో వచ్చినా భూదేవి కాంప్లెక్స్ ఒకటి విష్ణు నివాసంలో అయితే ఇస్తారు. సరే ఈసారి దగ్గర కదా అందుకని భూదేవి కాంప్లెక్స్కి అయితే ఆటో మాట్లాడుకొని అయితే బస్సు దిగిన వెంటనే ఆటోలు అయితే ఎక్కడికక్కడే ఉన్నాయండి. ఇంకా అక్కడికైతే వెళ్ళాం, భూదేవి కాంప్లెక్స్కి అయితే బయలుదేరామండి. బయలుదేరి ఇంకా అది కూడా మనకి ఎక్కువ టికెట్స్ ఉంటాయో లేవో అన్నట్టు కొంచెం భయంగానే అయితే వెళ్ళామండి. 4కి 5కి అలా వస్తే కాలినడకన వెళ్ళే వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉంటారు కదా, దాదాపుగా భూదేవి కాంప్లెక్స్లో ఎక్కువ టికెట్స్ దొరకవు అని అయితే విన్నానండి. ఆటో వాళ్ళు చెప్పటం కూడా ఎక్కువ ఉండవేమో మేడం ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ దగ్గర, ఒకవేళ టికెట్స్ అయిపోతాయేమో అన్నట్టే చెప్పారు మాకు. ఏమో వెంకటేశ్వర స్వామి మీద భారం వేసి అయితే మేమైతే వెళ్ళామండి. ఇంకా చూసారు కదా భూదేవి కాంప్లెక్స్కి అయితే వెళ్ళి ఆ టెన్షన్ ఇంకా 5 నిమిషాలు కూడా అలా ఏం కూర్చోకుండా వెంటనే ముందు క్యూ లైన్లోకి అయితే వెళ్ళామండి. క్యూ లైన్ కూడా మా అదృష్టం ఏమో తెలియదు కానీ అంత రష్ అయితే లేదు. అప్పుడు ఒకసారి మేము వెళ్ళినప్పుడు చాలా రష్గా ఉంది. అప్పుడు ఎక్కువ శాతం సుధాతో వెళ్ళినప్పుడు అయితే కాలినడకనే మేము వెళ్ళే వాళ్ళమండి. అప్పుడు చాలా రష్ అయితే అనిపించింది. 4కి క్యూ లైన్లో ఉంటే మేము బయటకు వచ్చేతలకి 5, 6 అలా అయితే అయ్యేది. ఈసారి అంత లేదు. ఎమ్మటనే మాకు
అయితే అందినవి. మాతోనే లాస్ట్ అండి టికెట్స్ అనేది, మాతోనే లాస్ట్. తర్వాత వచ్చే వాళ్ళకైతే టికెట్స్ లేవు అని చెప్పారు. అదృష్టం అనే అయితే నేను అనుకుంటున్నాను. ఎక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాం కదా, ఎక్కడ ఇబ్బంది అయితే కలగలేదండి. చాలా బాగా ఇబ్బంది లేకుండానే మాకు దర్శనం అయితే ఆయన ఇచ్చాడు అని చెప్పి అయితే నేనైతే చాలా నమ్ముతున్నాను. ఇంకా టికెట్స్ అయితే తీసుకున్నామండి, టోకెన్స్ అయితే తీసుకున్నాము. టోకెన్లో మేము 6వ తారీఖు దిగితే 7వ తారీఖు మధ్యాహ్నం పూట అయితే మాకు టోకెన్ అనేది అయితే ఇచ్చారండి. అమ్మ మళ్ళీ ఒక రోజు ఉండాలి కదా ఇక్కడ, సుధాన్ని వదిలిపెట్టి వచ్చాను కదా అన్న టెన్షన్ అయితే నాకు చాలా ఉందండి. ఇంకా సరే దర్శనానికి వెళ్తున్నాం, ఒకసారి చూద్దాము పైకి వెళ్ళే దాన్ని బట్టి అక్కడ నుంచి ఎలా వెళ్ళాం ఏంటి అనేది అయితే కంటిన్యూషన్ వీడియో అయితే పెడతానండి. ఇదంతా భూదేవి కాంప్లెక్స్ దగ్గర బయట అండి. సరే బస్కి దిగాము, ఇంకా 5 నిమిషాలు కూడా కొంచెం కూర్చుందాము ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ దగ్గర కొంచెం కూర్చుందాం అన్నట్టయితే కూర్చున్నామండి. అందరము దగ్గర ఒక అరగంట సేపు అయితే కూర్చొని అవి చూసుకొని ఎలా వెళ్తాము పైకి ఏంటి అనేది అయితే ఇంకా అందరం అయితే అనుకుంటున్నాము. ఇంకా సరే ఏదో ఒకటి జీవో ఏదో ఒకటి మా కారో మాట్లాడుకొని అయితే వెళ్దాము అని అయితే అనుకుంటున్నామండి. ఇంకా కారులో జీబు మాట్లాడుకొని ఇంకా పైకి వెళ్ళి మళ్ళీ రూమ్ దగ్గరికి అయితే రూమ్ చూసుకోవాలి కదా. చెప్పాను కదా రూమ్ అనేది మాకు ఆల్రెడీ అలాట్ అయిపోయిందండి. నేనైతే ఎక్కువ దర్శనానికి అయితే టికెట్స్ ఏం తీసుకోలేదండి. ఇంకా రూమ్ ఒకటి బుక్ చేసుకున్నాము. వెళ్ళటానికి జర్నీకి రిస్క్ లేకుండా టికెట్స్ అనేది అయితే చేశాను. అక్కడికి వెళ్ళాక చూద్దాంలే అన్నట్టు అయితే మేము అనుకున్నామండి. ఇంకా మార్నింగ్ కదండి, ఇంకా అన్నయ్య కాఫీ తాగుతానంటే పిల్లలు కాఫీ అయితే తీసుకొచ్చాడు. ఇంకా తీసుకురాగానే ఇంకా వ్యాన్ అయితే మాట్లాడుకున్నామండి. జీబ్ అయితే మాట్లాడుకొని ఇంకా పైకి అయితే వెళ్తున్నాం. కొండ మీదకి వెళ్తున్నామనే ఒక్క ఆశే కానీ ఎలా దర్శనం జరిగిద్దో ఏంటో. టోకెన్ చూస్తేనేమో రేపు ఇచ్చారు మాకు 6న మేము వెళ్తే నాకు 7 ఆఫ్టర్నూన్ 3కి ఇచ్చారండి దర్శనం. మళ్ళా నాకు తెలిసి ఇప్పుడున్న మే నెల కాబట్టి ఎక్కువ రష్గానే ఉంటుంది. సమ్మర్ హాలిడేస్కి పిల్లలు ఫ్యామిలీ అందరూ వస్తారు కాబట్టి రష్గానే ఉంది అని అయితే టాక్ అయితే చాలా వరకు విన్నానండి. ఈ రష్లో మేము దర్శనం ఎలా చేసుకుంటామో ఏంటో అనేది అయితే చాలా వరకు అయితే అనుకున్నాను. సరే ముందు కొండ మీదకి అయితే వెళ్తాము, కొండ మీదకి వెళ్ళాక ఇవన్నీ ఆలోచిద్దామన్న ఉద్దేశంతో అయితే ఎక్కామండి. జీబ్ అయితే ఎక్కి ఇంకా బయలుదేరాము. దీని కంటిన్యూషన్ వీడియో మాకు రూమ్ ఎక్కడ ఇచ్చారు, మేము దర్శనం ఎలా చేసుకున్నాము అనేది అయితే రేపు కంటిన్యూషన్ వీడియో అయితే పెడతానండి. తిరుమల వ్లాగ్స్ అయితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ కానీ కామెంట్ కానీ ఇవ్వండి. అలా ఇస్తేనే మన వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. తిరుపతి మేము వెళ్ళినప్పుడు మా ఎక్స్పీరియన్స్ అయితే చెప్పగలుగుతున్నామండి. తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు మళ్ళా తిరుమల ఎప్పుడు వెళ్ళినా అండి మనకి కొత్తగానే ఉంటుంది. ఈరోజు ఉన్నట్టు రేపు తిరుమలలో అలా ఉండదు. ఎప్పుడు చూసినా కొత్తగానే అనిపిస్తుంది. ఇంకైతే ఓకే ఫ్రెండ్స్, బాయ్. కంటిన్యూషన్ వీడియోలు వస్తాయి చూసే.